రియల్లీ యువర్ గ్రేట్ మళ్ళీ. నీ ధైర్య సాహసాలకి అభినందిస్తున్నాను. కానిస్టేబుల్స్ వీడిని తీసుకెళ్ళి జీప్ ఎక్కించండి. రేయ్ పదరా పద. ఏంట్రా ముసలాడా? నువ్వు ఆడదాదు కదా, నువ్వు అంత పెద్ద దొంగనే ఎట్ట పట్టుకున్నావు చెప్పు చెప్పు. పోలీసు మళ్ళీ ముందు అట్టా మాట అనుభవం మళ్ళీ నువ్వేం పట్టించుకోమోకు. నేను నైట్ మాత్రమే పొట్టిగా ఉంటా, డే టైం పొట్టిగా ఉంటా. వస్తా. నో పోలీస్ నో పోలీస్ నో పోలీస్ గోయింగ్ నో పోలీస్. మళ్ళీ అసలు లోపల ఏం జరుగుతుంది? అసలు మళ్ళీ ఎలా పట్టుకుందప్పా? అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు. వస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే నమస్తే. ఎవరు మీరు? మహిళా మండలి నుంచి వస్తున్నావమ్మా. మహిళా మండల కొంపదీసి వీళ్ళు చందా అడగడానికి వచ్చారా ఏంటి? లత, ఈ రోజు ఏం వారమే? సోమవారం అత్తయ్య గారు. సోమవారమా? అయ్యో సోమవారం నేను మౌన వ్రతం అండి, అసలు మాట్లాడకూడదు. మౌన వ్రతమా? మరిప్పుడు మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా? నేను మాట్లాడకపోతే మౌన వ్రతం అని మీకెలా తెలుస్తుంది? ఇది చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను అన్నమాట. లత, విషయం ఏమిటో అడిగి కనుక్కోవే. అసలే నేను మౌన వ్రతం. అవునవును అత్తయ్య గారు, మౌన వ్రతం. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారండి? ఏం లేదండి, మీ ఇంట్లో ఉన్న మల్లీశ్వరి అనే అమ్మాయి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఓ దొంగను పట్టుకుని పోలీసులకు పట్టించిందని మాకు తెలిసింది. అందుకని ఆమెను మా మహిళా మండలి తరపున సన్మానించడానికని వచ్చాం. అలాగా? మరి చెప్పరే. రండి రండి, కూర్చోండి కూర్చోండి. అదేంటి ఈ రోజు మీరు మౌన వ్రతం కదా? అవును. మరి మాట్లాడుతున్నారే? అయ్యో, నేనెక్కడ మాట్లాడుతున్నానమ్మా, ఇదిగో వీళ్లే నన్ను మాట్లాడిస్తున్నారు. అందుకే మౌన వ్రతాన్ని రేపటికి వాయిదా వేసుకుంటున్నాను. అమ్మా మళ్ళీ, అమ్మా మల్లీశ్వరి, అమ్మా మళ్ళీ. ఆంటీ ఇక్కడే ఉన్నావా? రారా. ఏంటంటీ? ఇదిగో వీళ్ళు మహిళా మండలి నుంచి వచ్చారంటమ్మా. నమస్కారం అండి. నమస్తే అండి. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నామండి. దేనికండి? మగాణ్ణయ్యుండి ఆడదాన్నయినందుక? అంటే అది ఆడదాన్నయ్యుండి మగాళ్ళ దొంగను పట్టుకున్నందుక? అవును మేడం, మీలాంటి స్త్రీమూర్తులు మహిళా సమాజానికే ఆదర్శం. యావత్ స్త్రీలోకం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. అందుకే మహిళా మేలుకో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మిమ్మల్ని వుమన్ ఆఫ్ ద సిటీగా ప్రకటించి మీకు సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు అనుమతిస్తే. నో, నాకు ఇలాంటి సన్మానాలు అవి అసలు ఇష్టం ఉండవండి. ప్లీజ్ మేడం, ఒప్పుకోండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి మేడం. ప్లీజ్ కాదనుకో, పాపం వీళ్ళు ఇల్లు వాకిల్నే మూడు బిడ్డలు వదిలేసాయి. ఎంత దూరం వచ్చే నీకెందుకు సన్మానం చేస్తా ఉంటారు చెప్పు? మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు ఆ విషయం అవసరమా? ఈయన డబ్బులు ఇచ్చాడా? లేదు, మీకు డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. డబ్బులు ఇస్తారా? అవును, మల్లీశ్వరి సన్మానం చేసుకుంటారంటే ఎంత ఇస్తారు? సన్మానం చేస్తే డబ్బులు ఎందుకు? అదే మా సంస్థలో అంతేనండి. అయితే ఒక 50,000 ఇవ్వండి. 50,000? 50,000 ఏందండి? ఎంతైనా ఇస్తారు, నేను ఇప్పిస్తాగా. ముందు మీరు మళ్ళీ నొప్పించండి. అమ్మా మళ్ళీ 50 ఇస్తే ఓకేగా? అంటే విన్నారుగా ఆంటీ మీ ఇష్టం అంటోంది. అంటే ఆంటీని భలే మేనేజ్ చేసావుగా. మీరు డబ్బులు ఇవ్వండి. ఒక్క నిమిషం పక్కొస్తారా? సరే పదండి. నిన్ను కాదు నా తుండు కూడా అనసూయ ఆంటీని వస్తారా? నేనెందుకు? ఓ చిన్న డిస్కషన్ ఉంది, పదండి. సరే పదండి.
ఏంటి అమ్మా చి, 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 చి. మీకు ఏంటి పుణ్యం ఉంటది ఇదిగో, ఈ చైన్ తీసుకుని ఓ 50,000 ఇవ్వండి తీసుకోండి ఆ, 50,000 రావు రాదా పోనీ ఇదిగో ఈ ఉంగరం కూడా తీసుకోండి ఉంగరం వెయిట్ చూడండి వస్తుందా ఏదో ఏదో తెలిసిన వాడివి ఇవ్వకపోతే బాగుండదు సరే 50,000 తీసుకుంటానులే ఏంటి తీసుకుంటారా ఇప్పుడు నేను నీకిస్తే నువ్వు మళ్ళీ వాళ్ళకిస్తావు వాళ్ళు మళ్ళీ నాకే ఇస్తారు అంత స్టోరీ ఎందుకు చెప్పు మ్యాటర్ అర్థమైంది కాబట్టి రిలాక్స్ అయిపో అంటే ఆ సన్మానం మళ్ళీ కోసం నువ్వే ఏర్పాటు చేసావు కదా అవును అనుకోండి ఆ, అనుకున్నాను అందుకే నగలు తీసుకున్నాను జాగ్రత్తగా నువ్వు ఏర్పాట్లు చేసుకో నువ్వు మాత్రం బాగా దోచుకో ఏంటంటే ఏర్పాట్లు చేస్తున్నాను అందరూ వచ్చేయండి అంటా ఉండా పద, పద, పద. వచ్చేయండి నువ్వు పో. లాభం ఇదిగో మళ్ళీ మళ్ళీ మంతనాలు ఫలించాయి కదా ఆంటీ పని అయిపోయిందమ్మా ఇదిగో ఆంటీలు ఆ, ఆ, నిన్నే ఆంటీ సన్మానం ఎక్కడా ఎక్కడో ఏమని నా తుండు కూడా మన ఇంటి గార్డెన్ మన గార్డెన్లోనా అంటే అదే అయితే మా ముగ్గురు కోడళ్ళు కూడా చేసుకోవచ్చు నాకంత దొరకలేదు ఏంటి నాకంత ఓపిక లేదు అంటా ఉండా ఆహా. సరే నువ్వు వెళ్ళి అంటే ఓయ్ అడ్డమైన వాళ్ళందరికీ ఆంటీలా కనపడుతున్నానరా చంపుతా సచ్చినోడా ఛీ, హే, పదండి చీకేసిన తాటంక లాంటి ఫేస్ నువ్వు ఛే. రండి ఏర్పాట్లు చూద్దాం మీరు వెళ్ళండి వస్తాం రామల్లి అయ్యో మీరు వెళ్ళండి సరే మీరు వస్తా, వెళ్ళండి వస్తా మళ్ళీ. రావే వెళ్ళు ఆంటీ ఏంట్రా ఏంటమ్మా ఇదంతా? అయ్యో పోన్లే నాన్న నువ్వు మగాడిగా ఉన్నప్పుడు ఇంత డబ్బు ఇప్పుడు సంపాదించలేదు కదా కానీ ఆడవేషంలో చూడు ఎలా సంపాదిస్తున్నావు చాలే ఏంటమ్మా నువ్వు కూడా సర్లేరా ఇదిగో సన్మానానికి వెళ్దాం డబ్బు వస్తుంది పద. ఆ? వెళ్ళగా రా రా వస్తున్నాను ఆంటీ అందరికీ పెడతా ఉండా ఏంటది దండం ఇప్పుడు ఉమెన్ ఆఫ్ ద సిటీ సన్మానాన్ని అందుకోపోతా ఉన్నా మళ్ళీ గురించే 2 ముక్కలు చెప్పాలా మళ్ళీ అసలు ఆడది కాదు ఆడది కాదు ఆడది కాదు ఏంట్రా అమ్మా కొంపతీసి నిజం వీడికి తెలిసిపోయి ఉంటుందంటావా అది నాకు అర్థం కావటం లేదు నాన్న మొన్న మార్కెట్లో మధుని రౌడీలు అటకాయించినప్పుడు ఆ రౌడీల్ని మళ్ళీ చితకబాది వాళ్ళని తరిమి కొట్టింది అప్పుడే నాకు అర్థమైంది తన ఆడది కాదని కొంపదీసి ఆ రోజు నీ విక్కు ఊడిపోయినప్పుడు చూసాడా చూసే ఉంటాడమ్మా అందుకే కాన్ఫిడెంట్ గా నన్ను వాడు మగాడు కాదు అంటున్నాడు అయ్యో దేవుడా ఇప్పుడు వచ్చి నీ విక్కు పీకేసి నువ్వు చేతు అని అందరికీ చూపిస్తాడా అట్నే నిన్న ఇంట్లో దొంగ పడినప్పుడు ఆయన అటకాయించి చిలకబాదాన్ని పట్టుకుంది నేను అప్పుడు అబ్జర్వ్ చేసిన అప్పుడు నాకు మళ్ళీ కన్ఫర్మ్ అయింది తన ఆడది కాదు అని అయిపోయింది నాన్న అయిపోయింది వాడు నిన్ను పసిగట్టేసినట్టున్నాడు నాన్న ఆడిది కాదు అంటున్నావు మరి నేనెవరు నువ్వు ఒక అద్భుతానివే అద్భుతానివా ఆడ రూపంలో ఉన్న ఆదిశక్తివే ఓ, అలా వచ్చావా వీర నారివే సూరశీలివి కదిలి వచ్చిన కనకదుర్గవే థ్యాంక్ యూ మన్మద ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నీ నోట్లో మన్నుబడ చెమట పట్టించావు కదరా ఇట్లాంటి సాహసవంతురాల్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ ఆడు చాలా అదృష్టవంతుడు హలో మన్మధరావు సోదాపి
సన్మానం మొదలు పెట్టవయ్యా. ఏంటి అబ్బా నేను కాదు, ప్రేక్షకులు అంటున్నారు. ఛా, నోరు మూసుకో మేకప్ పొంగమా. ఏంటి? నేను కాదు, నా ఆత్మ అంటా ఉండాది. నోరు మూసుకో. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నా మన మల్లికే సన్మానం జరగబోతా ఉండాది. మళ్ళీ నువ్వు ఈ రోజే పెద్ద మనిషి అయినావు. అంటే నా ఉద్దేశము నువ్వు చాలా గొప్ప వ్యక్తి అయినావు. అందుకే ఇట్లాంటి గొప్ప వ్యక్తిని సన్మానించేదానికి మరో గొప్ప వ్యక్తే రావాలా. అందుకని అనసూయ ఆంటీ గారిని, మధు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ మల్లిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. చప్పట్లు చప్పట్లు కొట్టండి. అది రండి రండి. చాలా కప్పండి, బాగా కప్పండి. నువ్వు దండయ్యమ్మా, దండయ్య. ఇప్పుడు మన సన్మాన గ్రహీత మళ్ళీ నేటి మహిళలను ఉద్దేశించి 4 ముక్కలు మాట్లాడుతుంది. అయ్యో అంటే వద్దంటే నేను మాట్లాడలేను, నాకు బాగా సిగ్గు. పర్వాలేదు, మాట్లాడు మళ్ళీ. నువ్వేం చెప్తావా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడు. అంతగా అడుగుతూ ఉన్నారు కాబట్టి 2 ముక్కలు మాట్లాడు మళ్ళీ. అందరికీ నమస్కారం అండి. నన్ను అందరూ ఉమెన్ ఆఫ్ ద సిటీ అంటున్నారు. నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నిజం చెప్పాలంటే మీ అందరికీ ఆదర్శంగా నిలిచేంత మహిళను నేను కాను. అవునండి, అసలు ఆడదంటే ఏంటి? ఆకి దీర్ఘమిస్తే ఆ, డాక్ కొమ్మిస్తే డా, దాకి గుణితమిస్తే ది, ఆడది. అంటే ఆడది ఒక పదం కాదండి, ఒక మగాణ్ణి నడిపించే రథం. ప్రతి జన్మకి వారధి ఆడది. ఆడది సిగరెట్ లాంటిది, మగాడి సుఖం కోసం కాలిపోతుంది. ఇదేం పూరికబ్బా, సిగరెట్ అంటాము అదే. అలాగే ఆడది ఐస్ క్యూబ్ లాంటిది. వెరీ గుడ్. ఈ పోలిక చాలా బాగుండదు. మగాడి మత్తు కోసం కరిగిపోతుంది. ఏందబ్బా, ఈ పోలికలో ఏదో తేడా కనిపిస్తా ఉండదే. ఆడదాన్ని ఈ మగాళ్ళు కారులో క్లచ్లా తొక్కుతూ, బైక్ మీద హారన్లా నొక్కుతూ, ఇలా తొక్కుతూ నొక్కుతూ జీవితాన్ని సాగించేస్తున్నారు. ఇదింకా ఎన్నాళ్ళండి చెప్పండి? ఏ మగాడు సిగరెట్ తాగితే మనం తాగకూడదా? చెప్పండి ఆంటీ. అయ్యో, వీడు కొంప ముంచెలా ఉన్నాడే. ఏ మగాడు మందు కొడితే మనం మందు కొట్టకూడదా? చెప్పండి, కమాన్ చెప్పండి. మళ్ళీ మీరుండండి ఆంటీ. చూడండి, తరతరాలుగా యుగ యుగాలుగా మన ఆడజాతికి అన్యాయం జరుగుతూనే ఉంది. మగవాళ్ల కంటే మనం ఏం తక్కువ? ఏ ఆఫ్టర్ ఆల్ అత్తని ఆడబిడ్డని కొట్టగలిగిన మనం రౌడీల్ని కొట్టలేమా? చెప్పండి. కొడుక్కి కోడలికి చిచ్చు పెట్టి వాళ్ళని దూరం చేయగలిగిన మనం వాళ్ళ మాడు పగలు కొట్టలేమా? అవునండి, ఇదే ఈ చైతన్యమే నాకు కావాలి. మనం మగాళ్ళ కంటే తక్కువ కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు సిగరెట్ తాగితే మనము తాగుతాం, వాళ్ళు తిరిగితే మనము. ఆంటీ, నా నోరు పోయిందండి ఆంటీ, మీరు ఆగండి, నన్ను మాట్లాడివ్వండి. ఎక్కువ మాట్లాడకరా, మాట్లాడితే దొరికిపోతాం. ఆఖరిగా మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటే ఈ సన్మానం నా ఒక్కడికే కాదు, అదే నా ఒక్కదానికి కాదు. దీనికి అర్హురాలు మా చెల్లెలు మధు కూడా. ఎందుకంటే నేను రౌడీల్ని పట్టుకోవడానికి ముందు తను కూడా పట్టుకోవడానికి ప్రయత్నించింది. తన ధైర్యాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను ఆ రౌడీల్ని పట్టుకున్నాను. సో ఈ సన్మానం మధు కూడా. మధుకిప్పుడు సన్మానం
నేను చేస్తాను నా చేతులతో. మధు, చూశారు కదండి, ఇదే నిజమైన సన్మానం. ఎందుకంటే నాకంటే 100% మధుయే గ్రేట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన్మథరావు గారికి నేను జీవితాంతం రుణపడుంటాను. థ్యాంక్ యూ మన్మథరావు గారు. నమస్కారం అండి. అందరికీ సెలవండి. ఈమె నిజంగా రాజశేఖర్ గారి కూతురే అయి ఉంటుంది. అందుకే ఎలాంటి గర్వం లేకుండా నిజాయితీగా నా గురించి చెప్పింది. నేనే తనని అనుమానించాను. చాలా పెద్ద తప్పు చేశానే. ఏమేం సిస్టర్ అలా డల్లుగా ఉన్నారు? టీవీలో ఈ రోజు మీ సినిమా వచ్చింది కదా, అది చూస్తుంటుంది. దాంతో నీరసం వచ్చుంటుంది. నువ్వు కూడా చూసావు కదా, మరి నువ్వు డల్ అవ్వలేదే? నువ్వు మీ అమ్మ మనుషులో ఒక జాతి కదా, అందుకే డల్ అవ్వలేదు. చాలండి. ఏమైందమ్మా మధు? తప్పు చేశాను వదినా. నువ్వు తప్పు చేసావా? ఏ విషయంలో అమ్మా? మల్లీశ్వరి విషయంలో. ఏం చేసావు సిస్టర్? ఇంట్లో నుంచి గంటేసావా? చిచి, ఆమె క్యారెక్టర్ని అనుమానించాను. ఆ తండ్రి కూతుర్లని కలవకుండా ఆపాను. వాళ్ళ ప్రేమకి అడ్డుగోడగా నిలబడ్డాను. అందులో తప్పేముంది సిస్టర్? ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చింది, 4 రోజులు టైం అడిగావు. ఆ తర్వాత నమ్మకం వస్తే ఎలాగో వాళ్ళని కలుపుతావు కదా. అవును మధు, నువ్వేమీ ఆమెని రాజశేఖర్ కూతురు కదని చెప్పలేదు కదా. కొన్ని రోజులు ఆగమన్నావు అంతే. అందులో తప్పే ఉంది మధు. అలా అని తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె నిజంగా రాజశేఖర్ గారి కూతురు కాకపోయి ఉంటే మహిళా మండలి వాళ్ళు ఆవిడికి సన్మానం చేయబోతే నన్ను పిలిచి ఆ సన్మానం నాకు చేయించదు. ఆ అవసరం కూడా ఆమెకి లేదు. కానీ అందరూ ఆవిడ్ని పొగుడుతున్నా కొంచెం కూడా గర్వపడలేదు. వచ్చిన పేరుని తను కొట్టేయాలని స్వార్థపడలేదు. నిజాయితీగా నన్ను స్టేజ్ మీదకి పిలిచింది. అంటే రాజశేఖర్ గారిలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ ఆవిడలో ఉన్నాయనే కదా. అవును, అంటే ఆవిడలో ప్రవహిస్తుంది ఆయన రక్తమే కదా. ఇంకా డౌట్ ఏముంది సిస్టర్? మరలాంటప్పుడు ఇంకా తనను అనుమానించడం కరెక్టే అంటారా? నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తోంది. అందుకే వెంటనే రాజశేఖర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్దామనుకుంటున్నాను. తొందరపడక సిస్టర్, దేనికైనా నిదానమే ప్రధానం. ఎలాగో 4 రోజులు గడువు అడిగావు కదా, అప్పటి వరకు ఆగడం మంచిది. ఈ లోపు ఎన్ని చిత్రాలు చేస్తారో, ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో మనకేం తెలుసు. ఈయన చెప్పింది కరెక్ట్ మధు. ఆమె నిజంగా రాజశేఖర్ కూతురని తేలే వరకు ఆగటం మంచిది. సరే, మీ మాట ఎందుకు కాదనాలి? కాకపోతే రేపు ఆ మల్లీశ్వరి పుట్టినరోజు. పుట్టినరోజా? నీకెలా తెలుసు? రాజశేఖర్ గారిచ్చిన ఈ డైరీలో రాసింది. అయితే వెంటనే వెళ్ళి అడ్వాన్స్ గా విషయం చెప్పేసి వద్దాం పదా. అయ్యో వద్దన్నయ్యా, ఇలా కాదు, కొంచెం సర్ప్రైజ్ గా చెప్దాం. ఎలా మధు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. రే ఆగరా రంగా, వస్తున్నా.
ఈరా రేయ్ ఒకటే ఉందిరా ఇవ్వురా. అరే నా కొడుకు దమ్మీరా. రే రే ఇస్తాను నువ్వు బే. ఇవ్వరా. రే నీ అబ్బా అంతుంటే ఇంకా కింద పడేసేయండిరా. అక్కడ చూడరా మళ్ళీ రా. సిగరెట్ కాల్చడం చూసిందంటే మనల్ని అసహించుకుంటుందిరా. అవునరా.